ఇక్కడ పెట్టద్దు. వెల్కమ్ టు చెట్టి తల్లి వంటలు. ఈరోజు మనం చేసుకునేది బీరకాయ ఎగ్ కర్రీ. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. రండి ఎలా తయారు చేసేయాలో చూద్దాం. ఎగ్స్ ఫ్రెండ్స్, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేనైతే ఇన్ని తీసుకున్నాను. బీరకాయని పొట్టొల్చి మంచిగా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్, చిన్న చిన్న ముక్కలుగా. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్, మిర్చి ఫ్రెండ్స్, టమాటో, కొత్తిమీర, 3 టమాటోస్ ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి, గరం మసాలా ఫ్రెండ్స్. దీంట్లోనే నేను ధనియాల పొడి కూడా వేసుకున్నాను. కారం పసుపు, ఉప్పు, ఆయిల్. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గిన్నె బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ని కొంచెం మనం వేడి కానివ్వాలి. దీంట్లో మనం ఆనియన్స్, మిర్చి వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. ఇవి బాగా ఎర్రగా అవ్వాలి ఫ్రెండ్స్. ఇవి బాగా ఎర్రగా అయ్యేలోపు మనం ఉంచుకుందాం. దీన్ని బాగా మనం ఎర్రగా కానివ్వాలి. పచ్చిమిర్చిను, ఆనియన్స్ని. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. స్మెల్ చూస్తుంటే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇదంతా వేగిపోయింది కదా. బీరకాయ ముక్కల్ని దీంట్లోకి వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వేసేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన కూర అంతా దీనికంటే లాగా మనం మిక్స్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. కొద్దిసేపు చిన్న మంట పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం ఫ్రెండ్స్. బీరకాయ మగ్గిందేమో చూసుకుందాం ఫ్రెండ్స్. వా, చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో టమాటాలు వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం టమాటాలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొంచెం టమాటాలు మెత్తగా అయ్యేలాగా మనం ఉంచుకుందాం దీంట్లో. ఇప్పుడు మనం ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. టమాటా ఉడికిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్.
ఉడికిపోయింది. టమాటో అయితే నాకు కూరలలో నాకు చాలా ఫేవరెట్ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో అయితే మనం ఫస్ట్ గరం మసాలా వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనము దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. టేస్ట్ స్మెల్ చేస్తుంటే తినేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది స్మెల్ అయితే, నాకు నచ్చేసింది. ఫ్రెండ్స్, మనము ఉడికిపెట్టిన ఎగ్స్ని ఇలా గీతలుగా కోసుకోవాలి. ఎందుకంటే మనము ప్యాన్లో వేసిన తర్వాత ఇవి బాగా ఇప్పుడు మనం వేరే ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యేదాకా ఉంచుకున్న తర్వాత దీంట్లో మనం బాయిల్ చేసిన ఎగ్స్ని వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎగ్స్ బాగా అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మన కర్రీలో వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వేసేసుకుంటున్నాను. కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకుందాం ఫ్రెండ్స్. నేనైతే పక్కకు ఎగ్గు బీరకాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్. మన ఎగ్గు బీరకాయ కర్రీ. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మన ఎగ్గు బీరకాయ కర్రీ. ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. టేస్టీ ఫ్రెండ్స్, నాకైతే భలే నచ్చేసింది ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ కూర మీరు ట్రై చేసుకుంటే గనక కామెంట్ బాక్స్లో ఇది బాగుందో చెప్పండి, బాగుందో లేదో.